ఇప్పుడు దేవుని ముందు కూర్చొని, దేవా నాకు జ్ఞానం ఈ తండ్రి, నేను సమాజంలో ఎలా నడుచుకోవాలో తెలియట్లేదయ్యా, అంతేకాదు నీ ముందు ఎలా నడుచుకోవాలో తెలియట్లేదు, సంఘములో ఎలా నడుచుకోవాలో తెలియట్లేదయ్యా, పిచ్చోడినయ్యా, జ్ఞానం లేదయ్యా, అయ్యా నాకు జ్ఞానం అయ్యా అని నువ్వు అడుగుతావు. కొంతమంది అంటారు, అయ్యా నాకు వివేచన ఇవ్వయ్యా, ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అర్థం కావట్లేదయ్యా, అయ్యా సెల్ ఫోన్ తీస్తే ప్రతి ఒక్కడు బోధిస్తున్నాడు ప్రభా, ఎవడు ఏం చెబుతున్నాడు అర్థం కావట్లేదు నాయన. ఒకడేమో 2 రోజులు 4 అంటాడు ప్రభా, ఒకడేమో 2 రోజులు 6 అంటాడు నాయన, ఒకడేమో 2 రోజులు 3 అంటాడు, ఒకడేమో 2 రోజులు 5 అంటాడు తండ్రి. ఇప్పుడు 4 కరెక్టా, 3 కరెక్టా, 6 కరెక్టా, 5 కరెక్టా? ఇంకొకటి వచ్చి నేను కొత్త మర్మం కనిపెట్టి 2 రోజులు 12 అంటాడు. ప్రభా అసలు ఏది నాయన, ఇందులో అసలు ఏది ప్రభువా? నేనా గుర్తుపట్టలేకపోతున్నా, అంత వివేచన లేదు ప్రభువా. ఏది సత్యమో ఏది అసత్యమో, ఎవరు సత్య సంబంధో ఎవరు దుర్బోధ చేస్తున్నాడో నాకు అంత వివేచన లేదు. ఎవరు నాకు మేలు చేస్తారో ఎవరు నాకు కీడు చేస్తారో నాకు వివేచన లేదయ్యా. దేవా నాకు వివేచన ఇవ్వయ్యా అని దేవుని ముందు కూర్చొని ఏడుస్తావు. ఓకేనా? కొంతమంది ఏమడిగారు? జ్ఞానం అడిగారు. కొంతమంది ఏమడిగారు? కొంతమంది జ్ఞానం అడుగుతారు, ఫ్యామిలీని రొటేట్ చేసుకునే జ్ఞానం, సంఘాన్ని రొటేట్ చేసే జ్ఞానం. సేవకుడు అయితే ఖచ్చితంగా అడుగుతాడు, దేవా ఇంతమంది ప్రజల్ని లీడ్ చేయాలంటే నా చేత కాదు ప్రభా, ఒక చిన్న ఫ్యామిలీని నడపటమే నా వల్ల కాదు, ఒక పెద్ద సంఘాన్ని నడిపించాలి